సకల ఆశీర్వాదాలకు కారణభూతుడాన్ని కొందనాలు. ఇంతవరకు ప్రభా పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుకున్నందుకు స్తోత్రాలు. ఈ శ్రేష్టమైన సమయంలో నీ వాక్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా, ఎండిన భూమి వర్షము కొరకు ఎదురు చూచినట్లుగా నీ మాట కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం ప్రభా. మేము సిద్ధపడి వచ్చాం ప్రభా. కడగబడిన పాత్రగా మేము ఉన్నాం ప్రభా. మాలో నీ వాక్యాన్ని వెత్తండి ప్రభా. మా జీవితాలను, మా బ్రతుకులను తృప్తిపరిచి మీరు మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో దూరాన సమీపాన ఈ వాక్యం వింటున్నారందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ పరిశుద్ధమైన గ్రంథాలు తెరవండి. మనము ఎక్కడున్నాము ఇప్పుడు చెప్పండి? ఎన్నో అధ్యాయము? 12 వరకు మనము ధ్యానం చేసాం. వచనం వెంబడి వచ్చిన మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. జగత్తుకి మాటలు మీరు వినాలి, రాసుకోవడానికి ట్రై చేయండి, మీ హృదయంలో ముద్రించుకోండి. పోయిన వారము నీ ప్రియుడు నీ సౌందర్యమును కోరుచు ఉన్నాడు అనే మాట మనం ధ్యానం చేసాం. మనకి ఎలాంటి సౌందర్యం కలిగి మనం ఉండాలి? మన ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఏ సౌందర్యాన్ని కోరుకుంటూ ఉన్నాడు? ఎలాంటి సౌందర్యాన్ని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు? ఎలా మనం అలంకరించుకోవాలి? ఎలా మనం సిద్ధపడాలి? ఎలా మన ప్రభుని ఎదుర్కోవాలి అనే విషయాలు మీరు విన్నారు. ఈ రోజున మరికొన్ని విషయాలు పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మీ పరిశుద్ధమైన గ్రంథాలు తెరిచి ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయము 12వ వాక్యం నుంచి చదువుకుందాం. రాణి అయిన వస్తీ నపంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగుల కోపగించెను, అతని కోపము రగులుకొనెను. చాలమ్మా చూడండి, నపంసకుల చేత రాజు వర్తమానం పంపించాడు. ఎవరికి? వస్తీకి. వస్తీకి వర్తమానం పంపిస్తే వస్తీ ఏం చేసింది? రాజాజ్ఞను తిరస్కరించింది లేదా తృణీకరించింది. ఎందుకు తృణీకరించింది అని అంటే, నెంబర్ 1 ఆమె సిద్ధపడలేదు. నెంబర్ 2 అలంకరించుకొనలేదు. నెంబర్ 3 ఆమె విందు జరిపిస్తూ ఉంది. నెంబర్ 4 ఆజ్ఞను నిర్లక్ష్యపరిచింది. ఈ 4 అనుభవాలు ఆమె జీవితంలో ఉండటం బట్టి ఆమె రాలేకపోయింది. ఎవరి చేత వర్తమానం పంపించాడు రాజు అంటే? నపంసకులు. ఈ నపంసకులు ఎవరంటే పరిశుద్ధాత్మదేవునికి సాదృశ్యంగా ఉన్నారు, దైవజనులకి సాదృశ్యంగా ఉన్నారు. ఒకటి మిమ్మల్ని సిద్ధపరిచేది ఈ భూమి మీద ఇద్దరు వ్యక్తులు. ఒకటి దైవజనుడు, 2 పరిశుద్ధాత్మదేవుడు. వీరిద్దరూ కూడా సంఘాన్ని సిద్ధపరచడానికి పరిశుద్ధాత్మదేవుడు, చెప్పండి, దైవజనుడు సంఘానికి ఉంటూ ఉన్నారు. వాళ్ళిద్దరి చేత కౌరు పంపించాడు. ఎవరు? రాజు. ఏ రాజు అయినా? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన మధ్యాకాశానికి రాబోతూ ఉన్నాడు. మధ్యాకాశంలో సింహాసనమాసీనుడిగా ఉండి సంఘాన్ని, సిద్ధపరిచిన సంఘాన్ని ఆయన ఎదుటకు పిలుచుకోవాలని రాజు ఇష్టపడుతూ ఉన్నాడని ఈ మాటలు బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఏదో ఒక దినాన్న నిన్ను యేసుక్రీస్తు ప్రభుల వారు పిలవబోతూ ఉన్నాడు. ఆయన పిలుపును నువ్వు అందుకుని సిద్ధపడి ఉన్నావా లేదా అనేది ఆలోచన చేయాలి. ఇది ఒకరోజు సిద్ధపాటు కాదు సుమి, ఒక వారం సిద్ధపాటు కాదు, ఇది ఒక నెల సిద్ధపాటు కాదు, ఒక సంవత్సరం సిద్ధపాటు కాదు. ప్రతి దినము నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి. ఎప్పుడు పిలుపు వస్తుందో నీకు తెలియదు. యూదులు వివాహం విషయంలో ఎలా ఉండేదంటే, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెండ్లి కుమార్తె రోజు సిద్ధపడి ఉండాలట. పెండ్లి కుమార్తెకి ఏ అవసరతలు ఉన్నాయో అవన్నీ తీర్చడానికి
పెండ్లి కుమారుడు ఒక అతన్ని కేవలం ఆమెను చూసుకోవడానికి, ఆమె అవసరతలు తీర్చడానికి ఒక వ్యక్తిని సిద్ధపరిచి ఉంచుతాడు. అదే రీతిగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభుల వారు సంఘము కొరకు సిద్ధపరిచించాడు. ఎందుకంటే నీకు ఏదైనా అవసరతలు ఉంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగాలి. అయ్యా, నేను రాజు ఎదుటికి వెళ్ళబోతున్నాను కదా, ఎలాంటి సిద్ధపాటు ఆయన కోరుకుంటాడు, ఎలాంటి అలంకరణ ఆయన కోరుకుంటాడు, ఎలాంటి మాటను ఆయన ఇష్టపడుతూ ఉంటాడు, ఎలాంటి ప్రవక్తను ఇష్టపడుతూ ఉంటాడని ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీవు నేను అడిగేవారిగా ఉండాలి. సంఘానికి వచ్చి వెళ్ళిపోయినట్టుగా కాదు, కానీ ఈ అనుభవాలు ఖచ్చితంగా నీకు నాకు ఉండాలి. ఇక్కడ మీరు గమనిస్తే నపంసకుల చేత రాజు కౌరు పంపించాడు, కానీ వస్తే ఏం చేసింది తెలుసా? రాజాజ్ఞను ధిక్కరించింది లేదా తిరస్కరించింది. వెంటనే రాజుకి మిగుల కోపం వచ్చిందట. అంటే నీ రాజు కోపించేవాడు కూడా, ఆయన కోపం అంట చెప్పండి, నిమిషం మాత్రం ఉండదు, దయ ఆయుష్కాలం ఉండదు. భర్తకు పుట్టు కోపము బహురౌద్రమైనది. నీ భర్త ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన కోపం ఎలాగుంటుందంటే చాలా రౌద్రంగా ఉంటుందంట. బైబిల్లో రాయబడిన మాట, ఆయన కోపాగ్నికి ఏ మనుషుడు తాళలేడు, నిలవజాలలేడు. ఆయన ఎంత శాంతమూర్తో అంత భయంకరమైన కోపం. ఆయన కోపానికంట సూర్యుడు, చంద్రుడు, నక్షత్రంలో, భూమి సమస్తము కూడా వణుకుపోతూ ఉన్నాయట. రాజు కోపపడుతూ ఉన్నాడు. ఎందుకని? రాజాజ్ఞను ధిక్కరించింది కనుక. ఎందుకంటే ఒక మాటలో చెప్పాలంటే రాజు పరువు తీసేసిందేమి. ఈ రాజు ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే, ఒక మాట మీరు చదవండి, సామెతల గ్రంథము 31:23. సామెతల గ్రంథము 31:23. ఏ పొజిషన్లో రాజు కూర్చున్నాడు? ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండెను. చాలమ్మా, అతను పెనిమిటి లేదా ఆమె పెనిమిటి దేశ పెద్దలతో కూడా కూర్చుండెను. ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. ఈ రాజు ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నాడంటే దేశ పెద్దల మధ్యన కూర్చున్నాడు, దేశ అధికారుల మధ్యన కూర్చున్నాడు, మంత్రుల దగ్గర, శాస్త్రుల దగ్గర, జ్ఞానవంతుల దగ్గర, పండితుల ముందు ఈ రాజు కూర్చున్నాడు. ఈ రాజు 7 వారాలు విందు చేశాడు కదా, మంచి విందు చేశాడు, మంచి వస్త్రధారణ, మంచి అలంకరణ, విస్తారమైన భోజనము అన్నీ పెట్టిన తర్వాత ఇప్పుడు ఫైనల్ జడ్జిమెంట్ ఏంటంటే తన భార్యను ఆ పెద్దలకు చూపించడానికి రాజు పిలుస్తూ ఉన్నాడు. ఆత్మీయంగా కూడా మీకు చెప్తాను, యేసుక్రీస్తు ప్రభుల వారు సింహాసనమాసనుడై కూర్చున్నాడు. ఆయన ముందు 24 మంది పెద్దలు కూర్చున్నారు. 4 జీవులు, 24 పెద్దలు, 1,000,000,000 దేవదూతల పరివారము ఎదుట నిన్ను నన్ను ఈ రాజు అదే రీతిగా పిలవబోతూ ఉన్నాడు. పిలిచినప్పుడు నువ్వు ఏ రీతిగా ఉన్నావో ఆలోచన చేయి. మీకు తెలుసు కదా బాగా, బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. ఈ బుద్ధి కలిగిన కన్యకలు సిద్ధపడి ఉన్నారు కనుకనే రాజు పిలుపునందుకుని వారు వెళ్ళిపోవటం జరిగింది. సిద్ధపాటు లేని వారు విడిచిపెట్టడం జరిగింది. ఈ 2 గుంపుల్లో, అమ్మా నువ్వు మందిరానికి వస్తున్నావు కదా, ఏ గుంపుకి సంబంధించిన దానివి? సిద్ధపడేవారి గుంపులో నువ్వు ఉన్నావా? నిర్లక్ష్యపరిచేవారి గుంపులో నువ్వు ఉన్నావా? చల్లారిపోయిన వారి గుంపులో నువ్వు ఉన్నావా? ఏ గుంపులో ఉన్నావో నీకు జీవం ఉన్నప్పుడే, నీకు బలం ఉన్నప్పుడే, నీకు సమయం ఉన్నప్పుడే నీవు పరిశీలన చేసుకో. 2వ మాట మీరు చదివితే 13వ అధ్యాయం చదువుకుందాం. విధిని, రాజధర్మమును ఎరిగిన వారందరి చేత ప్రతి సంగతి పరిష్కరించుకునేవాడు గనుక అతడు కాలజ్ఞానులను చూచి రాణి అయినా, వస్తి రాజు అయినా,
ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. చాలు. ఇక్కడ రాజు అడుగుతూ ఉన్నాడు ఎవరిని? నపంసుకులను. ఎవరి గురించి? వస్తీ గురించి. ఏమని అడుగుతూ ఉన్నాడు? వీమి నా మాట వినలేదు కనుక ఇప్పుడు ఏం చేయాలి మీకు? చూడండి, ఏం చేయాలని రాజు అడుగుతూ ఉన్నాడు. రాజు నిర్ణయం తీసుకోలేదు ఇక్కడ. ఈ నిర్ణయం ఎవరికి అప్పగించాడంటే నపంసుకులకు అప్పగించాడు. అంటే ఇక్కడ ఒక గ్రంథం ఉంటుంది. ఏ గ్రంథం అంటే రాజ్య గ్రంథము. ఈ రాజ్య గ్రంథంలో ప్రతి సమాచారము, ప్రతిరోజు జరిగిన కార్యక్రమాలన్నీ కూడా అక్కడ లిఖించబడతాయి. రాజాజ్ఞ ఇక్కడ ఉంటుంది. ఈ మాట మీరు ఖచ్చితంగా గట్టిగా పట్టుకోండి. ఈ మాట రాజ్య గ్రంథము ఇక్కడ ఉంటూ ఉన్నది. దీన్నే బైబిల్ భాషలో ఏమన్నారంటే గొర్రెపిల్ల జీవ గ్రంథం. తర్వాత జీవగ్రంథం ఉంది, గొర్రెపిల్ల జీవగ్రంథం ఉంది. అలాగే ఈ రాజాజ్ఞ ఎవరు ధిక్కరించారు అనే విషయాల్లో ప్రతీది కూడా అక్కడ రాయబడుతుంది. మీకు తెలుసా? మీరు మందిరానికి యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత ఆ రోజు నుండి ఈ రోజు వరకు, విలువైన మాట గుర్తుపెట్టుకోండి, మీరు ప్రభుని అంగీకరించిన కాడి నుంచి ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు మీరేమేమి చేశారు, ఎలా ప్రవర్తించారు, ఎలా మాట్లాడారు, ఎలా నడుచుకున్నారు, మీ క్రియలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతూ ఉంటాయి. రాయబడతాయా లేవా? ఖచ్చితంగా రాయబడతాయి. ఎందుకంటే ఒక రోజున ఆ గ్రంథాన్ని బయటికి నా ప్రభు తీయబోతూ ఉన్నాడు. మీకు బాగా తెలుసు కదా, మోషే అంటాడు, అయ్యా ఇజ్రాయేల్ ప్రజల్ని చేసే దానికంటే కూడా అవసరమైతే జీవగ్రంథంలో నా పేరును తీసివే అన్నాడు. రెండవది మీకు జ్ఞాపకం చేస్తాను. హిజ్కియా రాజు అయిన తర్వాత ప్రభు సేవ చేశాడు కదా, మందిరాలు బాగు చేశాడు, యాజకులను సమకూర్చాడు, వారికి సహాయం చేస్తూ ఉన్నాడు. ఒక రోజున హిజ్కియాకి ఏమొచ్చింది? మరణకరమైన వ్యాధి వచ్చింది. అప్పుడు హిజ్కియా ఏమన్నాడు చెప్పండి? గోడతోటి తిరిగి ప్రార్థన చేసి ఒక మాట అన్నాడు, అయ్యా నేను యవ్వన కాలంలో రాజు అయిన తర్వాత ఏం చేశానో ఒక్కసారి మీరు జ్ఞాపకము చేసుకోండి అన్నాడు. అంటే అది జ్ఞాపకాల గ్రంథం అని రాసుకోండి. ఏ గ్రంథం ఇది? జ్ఞాపకాల గ్రంథం. అంటే జ్ఞాపకం చేసుకునే గ్రంథం ఇది. నువ్వేమేం చేసావో, నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు, నీకు శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, అవమానము, నిందలు వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావు చూసావా? ఆ ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఆ జ్ఞాపకాల గ్రంథాన్ని ఓపెన్ చేపిస్తాడు. ఓపెన్ చేసి ఈ వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, సమయం ఉన్నప్పుడు ఏం చేసింది నా కొరకు అని గాబ్రియల్ దూతకు చెప్తాడు. పలానా ఎస్తేరు తల్లి ఉంది కదా, ఆమె ఏం చేసింది ఒకసారి చూడు. పలానా రూత్ ఉంది కదా, ఆమె ఏం చేసింది ఒకసారి చూడు. పలానా ఎబెనెజర్ ఉన్నాడు కదా, ఏం చేశాడో చూడు. పలానా ప్రవీణ్ ఉన్నాడు కదా, ఏం చేశాడో చూడు. ఇవన్నీ కూడా జ్ఞాపకాల గ్రంథంలో ఉంటే ఒక్క రోజున దాన్ని లిస్ట్ ఓపెన్ చేయబోతూ ఉన్నాడు. మీకు ఇంకా అర్థమయ్యే రీతిగా చెప్తాను. ఇదే ఎస్తేరు గ్రంథంలో 6వ అధ్యాయంలో మొదటి వాక్యంలో కూడా ఒక మాట ఉంటుంది. ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టకపోయెను. ఇది ఏ గ్రంథం అండి? ఇది అది రాజ సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞయిగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. చాలమ్మా, ఈ స్టోరీ నేను చెప్తాను వినండి. ఇక్కడ రాజుకు నిద్ర పట్టట్లా. రాజుకు నిద్ర పట్టకపోతే రాజు అప్పుడు ఏం చేస్తాడంటే, రాజ్యంలో ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఆ సమాచార గ్రంథం తీసుకురండి, ఒకసారి నేను పరిశీలన చేయాలి, ఎవరెవరు ఏ పని చేశారో, వారికి ఏ శిక్షలు పడ్డాయో నేను చదవాలి, చూడాలి అని పిలిపించుకున్నాడు. పిలిపించుకుంటే దానికంటే ముందు కొద్ది దినాల్లో ఏం జరిగిందో తెలుసా? మొర్దెకై రాజు మీద హత్య ప్రయత్నం చేసిన వారిని అడ్డుకున్నట్టుగా ఆ గ్రంథంలో రాయబడి ఉంది. అప్పుడు ఏంటంటే రాజు అన్నాడు, మొర్దెకై
నా ప్రాణమును కాపాడాడు కదా, నా రాజ్యమును కాపాడాడు కదా, నా సింహాసనమును కాపాడాడు కదా, మీరు మొర్దెకైకి ఏం చేశారని అడిగాడు. అప్పుడు మంత్రిగా ఎవరు ఉంటున్నారంటే హామాన్ ఉంటూ ఉన్నాడు. రాజు తర్వాత రాజు అంతటి వాడిగా ఉంటూ ఉన్నాడు. ఏమి చేయలేదయ్యా ఆయనకి. ఎక్కడున్నాడు ఆయన? గేట్ కీపర్గా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? రోదన చేస్తూ ఉన్నాడు. అయితే వెంటనే పిలిపించండి, ఈ వ్యక్తికి ఏం చేయాలని హామాను అడిగాడు. హామాన్ అన్నాడు, అది హామాన్కే అనుకుని హామాన్ ఏమన్నాడు తెలుసా? గుర్రం మీద ఎక్కించాలి, రాజవస్తులు ధరించాలి, కిరీటం పెట్టాలి, ఈ షూషను కోట అంతా తిప్పుతూ జయము జయము అని చెప్పాలి అని చెప్పాడు. సరే, అవన్నీ కూడా ఇప్పుడు మీరు వెంటనే మొర్దెకైకి చేయాలి అని చెప్పాడు. నేను అక్కడ వరకు వచ్చినప్పుడు వివరంగా విషయాలు చెప్తాను మీకు. ఈ సమాచారం అంతా కూడా ఆ సమాచార గ్రంథంలో రాయబడి ఉంది. ఇదే విషయాలు ఇప్పుడు త్రాగుబోతుడికి ఏ శిక్ష వేయాలో, వ్యభిచారులకు ఏ శిక్ష వేయాలో, దొంగలకి ఏ శిక్ష వేయాలో, నరహంతకులకు ఏ శిక్ష వేయాలో, మాట వినని వారికి ఏ శిక్ష వేయాలో, దేవుని సన్నిధికి రాని వారికి ఏ శిక్ష వేయాలో, రాజు మాట ధిక్కరించిన వారికి ఏ శిక్ష వేయాలో, ఇవన్నీ కూడా సమాచార గ్రంథంలో రాయబడి ఉంటాయి. అందుకనే రాజు అన్నాడు, నపుంసకుల చేత గ్రంథాన్ని తీసుకురమ్మని చెప్పాడు. ఇప్పుడు మీకు అర్థమైందా ఎందుకు తీసుకురమ్మన్నాడు? చదువుకోవడానికి కాదు, ఏ శిక్ష వేయాలి, ఈమెకి ఎలాంటి శిక్ష వేయాలి అని రాజు నిర్ణయం చేయడానికి ఆ గ్రంథాన్ని తీసుకురమ్మన్నాడు. ఆ గ్రంథాన్ని వారు తీసుకొచ్చారండి. తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగింది? చదువమ్మా. అతని సన్నిధి నుండి రాజ్యమందు ప్రథమ పీఠం మీద కూర్చుండు ప్రాసీకులకయో మాదీకయో 7 ప్రధానులు ఎవరనగా కర్షేనా, అద్బత, తర్షీషు, మెరేను, మెర్షేనా, మెనోకాను అనువారు. చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 7. 7 అంటే సంపూర్ణతకు గుర్తు. ఈ 7 చేత ఏదైనా నిర్ణయించాలంటే రాజు ఈ 7 చేతనే నిర్ణయిస్తాడు. ఈ 7 ఆలోచనలు తీసుకున్న తర్వాత దాన్ని చెప్పండి అమలు చేస్తాడు. ఇప్పుడు మన ఆంధ్ర ప్రాంతంలో కావచ్చు, తెలంగాణ ప్రభుత్వాలు నడిపిస్తారు కదా, మనం అనుకుంటాం వాస్తవానికి ఏ ముఖ్యమంత్రి అవన్నీ చూసుకుంటాడేమో అనుకుంటాం. కాదు. ముఖ్యమంత్రి కేవలం ఏంటంటే ఆ తీర్మానాలన్నీ అవునా కాదా ఆలోచన చేసి సంతకం పెడతాడంటే. సలహాదారులు ఉంటారా లేదా? సలహాదారులు ఉంటారు. అలాగే ఈ భూమి మీద ఎలాగైతే సలహాదారులు ఉన్నారో పరలోకంలో కూడా సలహాదారులు ఉన్నారు. అందుకనే మీకు బాగా తెలుసు కదా, యోబు గురించి సమాచారం తెలుసుకోవడానికి సాతాను అటు ఇటు తిరిగి వెంటనే ఎక్కడికి వెళ్తాడు? పరలోకానికి. అప్పుడు ప్రభువారు ఏం చేస్తారు? ఒక మంచి మీటింగ్లో ఉంటారు. పరిపాలన ఎలా జరుగుతుంది, ఇంకా లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా, ఏమైనా సవరించాలా, ఏదైనా పోడ్చాలా, ఏదైనా అవసరాలు తీర్చాలా అని అక్కడున్న 24 పెద్దలతో చక్కగా చర్చిస్తూ ఉన్నాడట. ఈలోగా ఈ సాతాను గడు వెళ్ళి ఆ మధ్యన కూర్చొని అంటాడు, నేను ఒక సమాచారం తీసుకొచ్చానని చెప్పాడు. చూసారా, పరలోకంలో కూడా ఇలాంటి అనుభవాలు ఉన్నాయి. అంటే బైబిల్ మనం బాగా చదివినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు మీరు అడిగితే చక్కగా బోధిస్తాడు. ఈ సమాచారం అంతా కూడా రాజు వారి ద్వారా తెలుసుకున్నాడు. ఇందులో ప్రాముఖ్యమైన ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ 6 కంటే ఒక వ్యక్తి చాలా ప్రాముఖ్యమైన వాడు. ఇది పేరేం పేరంటే 7వ వ్యక్తి ఎవరు చెప్పండి? మెమోఖాన్. ఏం పేరు ఆయన పేరు? మెమోఖాన్. ఇతను చాలా ప్రత్యేకమైన వాడు. ఈ 6 కంటే కూడా మంచి జ్ఞానవంతుడు, మంచి తెలివివంతుడు. ప్రతి సమస్యను కూడా ఈజీగా పరిష్కరించగలే జ్ఞానం ఇతనికి ఉంది. ఒక మాటలో చెప్పాలంటే సింహాసనము దగ్గరగా ఉన్న వ్యక్తి ఎవరైనంటే ఇతను ఒక్కటే. సలహాదారులు ఉంటారు కదా, ఆ సలహాదారుల్లో నెంబర్ 1 వ్యక్తి. ఒక మాటలో చెప్పాలంటే ఇతను ఏది చెప్తే రాజు అదే వింటాడు, ఇతను ఏది చేయమంటే రాజు అదే చేస్తాడు. ఎందుకంటే జ్ఞాన వివేకము కలిగిన ఆత్మ ఈ వ్యక్తిలో ఉంది. సంఘానికి కూడా ఎవరు కావాలో తెలుసా?
జ్ఞాన వివేక ఆత్మ కలిగిన వారు సంఘానికి కావాలి. సంఘంలో ఏదైనా మంచి ఆలోచనలు ఇచ్చేవారు సంఘానికి కావాలి. దైవజనుడికి అయ్యా ఇలాగ నడిపిస్తే బాగుండేది, ఇంకా సంఘం అభివృద్ధి కావాలంటే మనం ఇలా చేయాలి, మనం అలా చేయాలి అని ఆలోచన ఇచ్చేవారే కావాలి. కానీ సాడీలు చెప్పేవారు సంఘానికి అవసరం లేదు. ఇక్కడ మాట అక్కడ మాటలు, ఇక్కడ మాటలు అక్కడ చెప్పేవారు సంఘానికి అవసరం లేదు. ఆలోచనకర్తలు సంఘానికి కావాలి, అవసరం. ఈ రాజు ఇక్కడ మీరు గమనిస్తే ఈ వ్యక్తి అడుగుతూ ఉన్నాడు. అయితే ఈ 6గురిని అడుగుతున్నాడు. ఏంటి సమస్య? ఇది మామూలు సమస్య కాదు. ఇది ఎవరో ఒక మామూలు సాధారణమైన వ్యక్తి సమస్య అయితే ఈజీగా పరిష్కరించవచ్చు. కానీ ఇది ఎవరి సమస్య? ఇది ఒక రాణి సమస్య. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలని తర్జన భజన పడుతూ ఉన్నారు. రాజుకి ఏం అర్థం కావట్లేదు, ఏం చెయ్యాలి అని ఆలోచన కలిగి 6 అడుగుతూ ఉంటే అందులో ఒక ఆయన మాత్రం, అయ్యా రాజా ఏమాత్రం నువ్వు కంగారు పడుకో, దీనికి నాకు దగ్గర మంచి ఐడియా ఉంది, మంచి ఆలోచన ఉంది, నేను దాన్ని చెప్తాను, దాని ప్రకారంగా మీరు చేస్తే ఎలాంటి సమస్యలు ఉండదు అని ఒక అభయం ఇచ్చాడు. ఎవరు? ఈయన పేరు మెమూకాను. చదవండి ఇప్పుడు అన్నమాట. మెమూకాను రాజు ఎదుటను ప్రధానుల ఎదుటను ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చాను. రాణి అయిన వస్తే రాజు ఎడల మాత్రమే కాదు సుమి, అహష్వేరోషు యొక్క సకల సంస్థానముల నుండి అధిపతులందరి ఎడలను జనులందరి ఎడలను నేరస్తురాలయ్యను అని ఏం చెప్తున్నాడంటే, అయ్యా ఈ వస్తీ రాణి కేవలం మీకు మాత్రం అవమానం తేలా, ఈ 127 సంస్థానముల ప్రజలందరికీ కూడా అవమానం తీసుకొచ్చింది. అంటే ఎంత తప్పు చేసిందో చూడండి. మీకు తెలుసా, అప్పుడప్పుడు వచ్చిన విశ్వాసకి శిక్ష కొంచెమే ఉంటుంది. సీనియర్టీ పెరిగే కొలితే చెప్పండి, మనం అనుకుంటాం నేను సంఘ పెద్దను కదని కాళ్ళు ఎగరేస్తాం, ఇక్కడ నేను బాగా పాటలు పాడుతున్నాను కదని కాళ్ళు ఎగరేస్తాం, నేను బాగా ప్రార్థన చేస్తాను కదని కాళ్ళు ఎగరేస్తాం, నేను బాగా వాక్యం చెప్పగలుగుతున్నాను కదని కాళ్ళు ఎగరేస్తాం. నువ్వు ఎంత కాళ్ళు ఎగరేస్తున్నావో అంతగా శిక్ష ఉంటుందనే విషయం మీరు మర్చిపోవద్దు. మనం ఒక్కొక్క మెట్టు ఎక్కే కొలిదే. మీకు ఒక మాట అర్థమయ్యేదో చెప్తాను. పరలోకానికి ఒక 100 మెట్లు ఉన్నాయి అనుకోండి. మొదటి మెట్లో ఉన్నామనుకోండి, ఒకవేళ తప్పు చేసామని కింద పడ్డామనుకోండి, ఏమవుతుంది? చిన్న దెబ్బ తగులుతుంది. అదే 10 మెట్టు మించి పడితే, 20 మెట్టు మించి పడితే, 30, 40, 50, 70, 80, 100 మెట్టు మించి పడ్డామనుకో, అంటే దీని అర్థం ఏంటంటే, మీరు రక్షించబడిన మొదలుకొని ఈ దినం వరకు మీరు దరిదాపుగా నేను అనుకోవటం ఒక 50-60 మెట్లకు వచ్చేసారు. మీరు ఎంత పైకి వెళ్తామో అంత జాగ్రత్తగా ఉండాలి. ఆత్మీయతలో నీకు ఎంత సీనియారిటీ ఉందో అంత జాగ్రత్తగా ఉండాలి. ఎల్లాగ పరలోకంలో లూసిఫర్ గాడు బాగా సీనియర్ గాడు, విరవిగాడు. ఒక రోజున ఏమైపోయాడు తెలుసా? అక్కడ నుండి ఇలా కిందకి పడ్డాడు. ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఒక మూలకు త్రోయబడ్డాడంట. నరకంలో ఒక మూలన, అంటే కటిక చీకటి ఉండే స్థలంలోకి వెళ్ళిపోయాడు. జాగ్రత్త సుమి, నువ్వు ఎంత సీనియారిటీ ఉందో, నీకు ఎంత వాక్యం తెలుసో, ఎంత దేవుని గురించి తెలుసో అంతగా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఈమె ఏం చేసిందంటే, వస్తే అన్నీ తెలిసి ఈమె గురించి ఒక మాట నేను చదివిస్తాను చూడు. కీర్తన గ్రంథము 16:4 కూడా చదవండి ఒకసారి. కీర్తన గ్రంథము 16:4. యెహోవాను విడిచి వేరొకరు అనుసరించే వారికి శ్రమలు. ఇప్పుడు వస్తుకి ఏం జరగబోతుందంటే, రాజుని విడిచి వేరొకరిని అనుసరిస్తూ ఉన్నది. వేరొకరిని అనుసరిస్తూ ఉన్నది కనుక వస్తుకి ఇప్పుడు ఏం జరగబోతుంది తెలుసా? శ్రమ రాబోతుంది. ఎలాంటి శ్రమ తెలుసా? భయంకరమైన శ్రమలు. ఎప్పుడు నాకు తెలిసి ఆమె చూసుండదు, వినుండదు, అనుభవించుండదు. ఏం జరగబోతుందో తెలుసా? రాజ సంస్థానంలో నుంచి నిర్దాక్షిణ్యంగా
వెలివేయబడుతూ ఉంది. అందరూ చూస్తుండగా, 127 సంస్థాన ప్రజలు చూస్తుండగా ఆమెకి అవమానం రాబోతూ ఉంది. అంటే ఇప్పుడు ఎంతవరకు వెళ్ళిపోయింది తెలుసా? ఫైనల్ స్టేజ్లో ఉంది. నీవు నేను కూడా తీర్పు దినాన్న అక్కడి వరకు మనం బాగానే వెళ్ళిపోతాం. తీర్పు దినాన్న శతకోటి దూతలు చూస్తూ ఉండగా, 24 పెద్దలు చూస్తూ ఉండగా, కెరూబులు శరాబులు చూస్తూ ఉండగా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు చూస్తుండగా, సకలం పరిశుద్ధులు చూస్తూ ఉండగా, నీవు నేను కూడా ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత తృణీకరించబడతామేమో, జాగ్రత్త. అక్కడికి వెళ్ళిన తర్వాత నిర్దాక్షిణ్యంగా అక్రమము చేయవారులరా, మీరెవరో నాకు తెలియదు, నా యొద్ద నుండి మీరు తొలగిపోండి. అయ్యా, మేము నీకు తెలీదా? మేము అద్భుతాలు చేశాం కదా, ఆశ్చర్యకార్యాలు చేశాం కదా, నీ నామము దెయ్యాలు వెళ్ళగొట్టాం కదా, మేము ప్రార్థన చేస్తే సూర్యచంద్రుడు ఆగిపోయారు కదా, మేము ప్రార్థన చేస్తే వర్షం కురిసింది కదా, మేము ప్రార్థన చేస్తే మన్నా కురిసింది కదా, మేము ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోయినాయి కదా, మేము పాటలు పాడుతుంటే అనేక మందిలో దురాత్మలు వెళ్ళిపోయినాయి కదా, ఇంత అభిషేకం ఉన్న మేము, ఇంతకన్నా నీ సన్నిధిలో వాడబడిన మేము, మీకు తెలియదంటారా అని ఒకవేళ ఒకరు అడగలిగితే, ప్రభు అన్నమాట, అక్రమము చేయవారులారా, నా యొద్ద నుండి మీరు వెళ్ళిపోండి. నువ్వెంతగా వాడబడినా, ఒకవేళ అక్రమస్తుడుగా అన్యాయస్తుడుగా ఒకవేళ నువ్వు ప్రవర్తించుంటే సరి చేసుకోమని నా ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీకు ఎన్ని తలంతులైనా ఉన్నాయి. అక్రమం, మందిరానికి వచ్చే విషయంలో అక్రమం, సమయాన్ని పాటించే విషయంలో అక్రమం, ప్రభువుని ఘనపరిచే విషయంలో అక్రమం, దేవునికి ఇచ్చే విషయంలో అక్రమం, పరిచర్య చేసే విషయంలో అక్రమం, సమయం విషయంలో అక్రమం. ఒకవేళ ఇవన్నీ విషయాలు అక్రమంగా ఉంటే గనక నువ్వు ఫెయిల్ అయిపోతే జాగ్రత్త. నేను ఫెయిల్ అయిపోతానేమో. సరి చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా మనకుంది. ఇది తీర్పుకు సాదృశ్యంగా ఈ మాట కనబడుతూ ఉంది. అందరి చేత పరిష్కారం ఇక్కడ జరుగుతూ ఉంది. అందరి అనుమతి చేతనే నీవు నేను తృణీకరించబడతామని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ మీ అవమానం నీ ఒక్కరికే కాదు రాజా, సమస్థానంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది అవమానమే. అంత మాత్రమే కాదు, 127 సంస్థానంలో ఉన్న వారందరికీ కూడా ఇది అవమానమే అని ఖచ్చితంగా చెప్పగని చెప్తూ ఉన్నాడు. తర్వాత గేలయనగా స్త్రీలందరూ, అమ్మ ఈ మాట అండర్లైన్ చేసుకోండి దయచేసి. స్త్రీలందరూ ఆ మాటలు విని ముఖము ఎదుటనే తమ పురుషులను, తమ యజమానులను లేదా తమ పురుషులను ముఖము ఎదుటనే ఏం చేస్తారంట? తిరస్కరించారు. చూసారా ఎంత జాగ్రత్తగా వాక్యం రాయబడిందో? చూసారా? అయ్యా, ఈమె ఒక్కదాన్ని అనుకుని మీరు క్షమించి వదిలివేస్తే ఈ సంవత్సరం శూషన్ కొట్ట అంతా కూడా వ్యాప్తి చెందింది కదా, వాళ్ళు కూడా మమ్మల్ని ఏం చేస్తారో తెలుసయ్యా, నిన్ను తృణీకరించినట్టే మమ్మల్ని కూడా తృణీకరిస్తారు. ఎంత భయపడుతూ ఉన్నారు చూడండి. అంటే నీ భర్త విషయంలో నువ్వే రీతిగా ఉంటూ ఉన్నావు. ఇది మామూలు అవమానం కాదండి. వాస్తవం చెప్పాలంటే రాజు అక్కడ ఉన్న దేశ పెద్దల ఎదుట కూర్చున్నాడు. ఆయన గొప్ప గొప్ప పండితుల ఎదుట ఈ రాజు కూర్చున్నాడు. ప్రధానుల ఎదుటి రాజు కూర్చున్నాడు. కూర్చుని రాణిని పిలిస్తే రాలేదు కదా, ఎంత అవమానం చెప్పండి. అది ఎంత అవమానం చెప్పండి అసలు. ఆ రాజు కాబట్టి బ్రతికి బట్టకట్టాడు, కానీ మనలంటోళ్ళమైతే చెప్పండి, మనలంటోళ్ళమైతే ఏ నుయ్యో గొయ్యో చూసుకోవాల్సిందే. అప్పుడప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, మనల్ని అవమానించడానికి, అది స్త్రీ అయినా పురుషుడైనా సరే, ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళామనుకో, అక్కడ మన పరిస్థితి ఎలాగుంటుందో తెలుసా? ఈ మనం పిలిచామనుకో, ఆడెవడో నాకు తెలియనట్టుగా మనం ఉంటాం. అసలు గౌరవించడమే తెలియట్లేదు. ఈరోజు పరిస్థితి ఏంటంటే,
ఒక అయ్యగారు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ఇద్దరు వ్యక్తులు కొత్తగా పెళ్ళయిందంట. ఈయన ఎప్పటి నుంచో ఆ ఇంటికి విజిటింగ్కి వెళ్ళాలనుకుంటున్నాడంట. అయితే ఒకరోజు సమయం రానే వచ్చింది, ఆ ఇంటికి విజిటింగ్కి వెళ్ళాడట. వెళ్ళిన తర్వాత వీళ్ళ సంఘంలో ఎంత అన్యోన్యంగా కనపడతారంటే అంత అన్యోన్యంగా కనపడతారు. సరే పాస్టర్ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత మంచిగా ఆహ్వానించారు, సోఫాలో కూర్చోపెట్టారు. కూర్చోపెట్టిన తర్వాత లోపల అమ్మగారు ఉన్నారు, సోఫా ప్రక్కన అయ్యగారి దగ్గర యజమానుడు కూర్చున్నాడు. మనోడు అన్నాడు అయ్యగారి ఎదురుగా, ఏయ్ టీ పట్టురావే అని అన్నాడు. ఆమె ఏమని తెలుసా, వచ్చి పెట్టుకోరా అంది. నువ్వు వచ్చి పెట్టుకోరా అంది. ఈ పక్కన దైవజనుడు ఉన్నాడు, ఆయనకి అర్థం కాలేదు. ఒకవేళ వేరేగా పిలుచుకుంటారేమో అనుకున్నారు. మరొకసారి అన్నాడు, ఏ అయ్యగారు ఏది అనుకుంటా తొందర తీసుకురావే పెట్టుకున్నానంటే, ఏ నువ్వు రారా. అప్పుడు అయ్యగారు అనుకున్నారు, ఇంతకే వీణ్ణా నన్నా, చెప్పండి, ఇంతకే వీణ్ణా నన్నా అన్నట్టుగా అయ్యగారు కూడా ఏం అర్థం కాల. తర్వాత అయ్యగారికి విషయం అంతా అర్థమైపోయింది. కూర్చోబెట్టి అన్నాడు, అయ్యా అమ్మా, నీ భర్తను నువ్వు గౌరవించడం నీకు చేతకన్నప్పుడు నీ భక్తి వ్యర్థమే, నువ్వు దేవుని మందిరానికి రావడం వ్యర్థమే, నువ్వు పాటలు పాడటమే వ్యర్థమే, నువ్వు వాక్యం వినటం కూడా వ్యర్థమే. మరి విశేషంగా ఈ భర్తను అవమానించడం కాదు, పరలోక భర్తని నువ్వు అవమానిస్తూ ఉన్నావు అని కొన్ని విషయాలు చెప్పి ఆయన బయటకు వచ్చేసాడు. నీ భర్త జ్ఞానవంతుడా, జ్ఞానం లేనివాడా, సంపాదిస్తున్నాడా, సంపాదించట్లేదా, అందంగా ఉన్నాడా, అందంగా లేడా అనేది నువ్వు ఏమాత్రం కూడా చూడకూడదు. ఇది ఎప్పుడు చూడాలి తెలుసా? ఎంగేజ్మెంట్ రోజునే చూసుకోవాలి. వివాహం అయిన తర్వాత నీ భర్త నీకు శిరస్సు లాంటి వాడు. సంఘమునకు శిరస్సు క్రీస్తై ఉన్నాడు, స్త్రీకు శిరస్సు పురుషుడై ఉన్నాడు. ఈ రోజున ఏం జరుగుతుందో తెలుసా? శిరస్సు లేని మొండలు ఎక్కువగా తిరుగుతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితి మనకు కొట్టదు. ఇక్కడ అంటాడు, అయ్యా ఈ అవమానం నీకు ఒక్కడికే కాదు, శిష్యుని కొట్టం అంతటికీ కూడా వచ్చింది. మా భార్యలు కూడా మమ్మల్ని ముఖం మీదే తిరస్కరిస్తారేమో అని భయం పుడుతుందయ్యా అని వీళ్ళందరూ కూడా రాజు ఎదుట తమ బాధని వెళ్ళపుచ్చుకుంటూ ఉన్నారు. తర్వాత మాట చదువమ్మా. పలుకుదురు, దీని వలన బహు తిరస్కారమును కోపమును పుట్టును. చూడండి, రాజు దగ్గరికి వెళ్ళి మాటలు చెప్తూ ఉన్నారు. అంటే నీ భార్యని నేను గౌరవించట్లేదు, నీ భార్యని నేను సన్మానించట్లేదు, ఇంకా మా భార్యలు మమ్మల్ని ఏం సన్మానిస్తారయ్యా, ఏం గౌరవిస్తారయ్యా, దయచేసి సమస్య నుంచి మాకు విడుదల విమోచన ఇవ్వమని వారు హద్దిస్తూ ఉన్నారు. అంటే ఒక మాట చెప్తాను, కొన్ని పాయింట్లు మీకు చెప్తాను చూడండి. అసలు భర్తకి విలువడం అంటే ఏంటి చెప్పండి? భర్తకి విలువడం అంటే ఏంటి? లోబడటమే, అంతే. లోబడటమే, విధేయత చూపటమే, తన మాట వినటమే తనకు విలువ ఇవ్వటం. విలువడం అంటే నీ భర్తకి నువ్వు లోబడాలి. ఎప్పుడు లోబడాలి, ఎక్కడ లోబడాలి, ఎలా లోబడాలి అని అంటే, ఒకటి, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నిజంగా లోబడితే 10 మందిలో కూడా నువ్వు వాళ్ళ బంధువుల మధ్యలో కానీ, నీ రక్త సంబంధికుల మధ్యలో కానీ నీ భర్తకి నువ్వు విలువిస్తావు. నువ్వు విలువిచ్చేది విషయం చూసి అనేక మంది నీ మార్గంలో నడుస్తారు. చాలామంది భార్యలు భర్తల్ని విసుక్కుంటారండి, లెక్కలింతనంగా చూస్తారండి. విలువ ఇవ్వాలి. ఒకవేళ నువ్వు విలువ ఇవ్వకపోతే ఒక రోజున నువ్వు ఖచ్చితంగా నష్టపోతావు. రెండోది ఏంటి తెలుసా? గౌరవించాలి భర్తని. గౌరవించడం అంటే అర్థం ఏంటి తెలుసా? ఎవరైనా మన ఇంటికి ఒక అతిథి వస్తాడు అనుకోండి, అతిథిని ఎలా చూస్తాం మనం? చెప్పండి, ఎవరైనా కొత్త వ్యక్తి మన ఇంటికి వస్తే ఎలా చూస్తాం, ఎలా గౌరవిస్తాం మనం? ఒక చైర్ వేస్తాము,
కాఫీ ఇస్తాము, భోజనం పెడతాము, సకల మర్యాదలు చేసి పంపిస్తూ ఉంటావు. అలాగే నీ భర్తను కూడా బయట వాళ్ళ కంటే ఎక్కువగా నీవు గౌరవించేదానిగా ఉండాలి. గౌరవించడం అంటే సరైన అర్థం చెప్తాను. గౌరవించడం అంటే తన చేసిన పనిని నువ్వు గౌరవించాలి. ఆయన ఉద్యోగం చేసి వస్తూ ఉన్నాడు, నెలంతా నిన్ను పోషిస్తూ ఉన్నాడు, నిన్ను సంరక్షిస్తూ ఉన్నాడు, నీ అవసరతలు తీరుస్తూ ఉన్నాడు. అలాంటి భర్తని నువ్వేం చేయాలి తెలుసా? గౌరవించేదానిగా ఉండాలి. 3 అనుభవం ఏంటి తెలుసా? నీ భర్తని నువ్వు సన్మానించాలి. అతను నీ పట్ల ఎలాగైతే నిన్ను, నీ పిల్లలు, నీ కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాడో ఆ వ్యక్తిని ఏం చేయాలి తెలుసా? సన్మానించేవారిగా ఉండాలి. సన్మానించడం అంటే అర్థం ఏంటి తెలుసు? ఏదో సాలువు కప్పమని కాదు నా ఉద్దేశం. ఇంటికి వచ్చిన భర్తని నువ్వేం చేయాలి తెలుసా? కూర్చోబెట్టి, అయ్యా కానీ మంచినీళ్ళు తాగుతారా, కాఫీ పెట్టమంటారా, విశ్రాంతి తీసుకోండి అయ్యా అని చెప్పి అవసరమైతే కాలును పట్టేదానిగా నువ్వు ఉండాలి. తప్పేం లేదు ఇందులో. అప్పుడు బయట అతను ఎక్కడెక్కడో పని చేసి వస్తాడు కదా. ఎంతోమంది యజమానుల చేత తిట్లు తిని అవమానపరచబడి నిందలు పడి వస్తాడు కదా ఇంటికి వచ్చినప్పుడు నువ్వు సతాయించేదానిగా ఉండకూడదు. ఎలాగ ఉండాలి? సన్మానించేదానిగా ఉండాలి. ఇంటికి వచ్చిన తర్వాత చాలామంది స్త్రీలు ఏం చేస్తారంటే సతాయిస్తారు. నువ్వు టీ పెట్టుకో, నువ్వు మహిళలు తెచ్చుకో, నువ్వే కాలు కడుక్కో, నువ్వే భోజనం పెట్టుకో, ఇలా మాట్లాడుతూ ఉంటారు. పొరపాటున అలా మనం చేయకూడదు. నీ భర్త కష్టపడి నీ దగ్గరికి వచ్చినప్పుడు, ఇంటికి వచ్చినప్పుడు నీ ఇల్లు ఎలా ఉండదో తెలుసా? ఒక పరలోకముగా ఉండునుగాక. పరలోకంగా ఉండాలి, అంతేగా నరకంగా ఉండకూడదు. ఇంటికి వచ్చిన బాబు ఇంటికంటే ఆఫీసే చెప్పండి, ఆఫీసే బెటరు అన్నట్టుగా ఉండకూడదు. సన్మానించాలి, గౌరవించాలి. అలాంటి అనుభవాలు నీకు నాకు కలిగి ఉండాలని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, తరువాత సన్మానించడం అంటే ఏంటి? తర్వాత చదువునా? కంటిన్యూషన్ చదువు. పారసీకుల యొక్కయు న్యాయము చొప్పున నియమింపవలెను, మరియు వస్తీ కంటే యోగ్యురాలుని రాణిగా తాము చేయవలెను. చూడండి, ఇక్కడ ఏమంటాడంటే పొరపాటున కూడా వస్తీ మళ్ళీ ఇక్కడ రావడానికి వీలు లేదు, ఆమెను అటు నుంచి అంటే బయటికి పంపించేమని ఒక చట్టాన్ని వాళ్ళు తీసుకొస్తూ ఉన్నారు. పొరపాటున మళ్ళా ఈ సంస్థానంలో ఉండటానికి వీలు లేదు. ఎందుకంటే నీవు సన్మానించలేదు. ఎవరిని? రాజును సన్మానించలేదు. సన్మానించేవారిగా మనం ఉండాలి. అసలు సన్మానించడం అంటే ఎవరిని సన్మానించాలి అని కొన్ని విషయాలు చెప్పి నేను ముందు లోతుకి వెళ్తాను. చూడండి, ఎవరిని సన్మానించాలని. నెంబర్ 1, యేసుక్రీస్తు ప్రభుల వారిని మనము సన్మానించాలి. ఎవరిని సన్మానించాలి? మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని మనము సన్మానించాలి. సన్మానించడం అంటే అర్థం ఏంటో తెలుసా? వారానికి ఎన్ని దినాలు? 7 దినాలు. 6 దినాలు నువ్వు కష్టపడి పని చేసుకుంటున్నావు. 7వ దినం ఎవరిది? విశ్రాంతి దినం, దేవుని దినము. ఈ దినాన్ని నువ్వు రాకుండా, చెప్పండి, 7వ దినం రాకుండా, మందిరానికి రాకుండా, ఆ రోజునే ఏదో పనులు పెట్టుకోవడం, ఆ రోజున నువ్వు ఎక్కడికో వెళ్ళావనుకో, ఇప్పుడు నీ దేవుడు నువ్వు సన్మానించినట్లుగా తృణీకరించినట్ట చెప్పాలమ్మా, మీ నోటితో చెప్పాలి. తృణీకరించినట్లు. ఎందుకంటే ఆయన ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. ఏమని? మీరు 6 దినాలు, చెప్పండి, 6 దినాలు కష్టపడండి, 7వ దినము విశ్రాంతి. ఇది నా దినము, నేను ఆరాధించుకునే దినం ఇది, నేను ఆరాధించబడే దినం ఇది. ఈ దినాన్ని మీరు ఏం చేయాలంటే నా సన్నిధికి రావాలి, నీతో పాటు నీ కుటుంబం కూడా రావాలి అని ప్రభు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మనం ఆ ఆజ్ఞ ఏం చేసాం? ఇప్పుడు తృణీకరించాం. ఇది ప్రభువుని సన్మానించే విషయం. రెండోది, లోకంలో కొంతమంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు, కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి.
ఇప్పుడు నువ్వు నీ భర్త అయిన యేసుక్రీస్తు ప్రభుల వారిని సన్మానిస్తున్నావా, లేదా లోకంలో ఉన్న దేవుళ్ళు దేవతలను సన్మానిస్తున్నావా? ఇప్పుడు ఏదో పండుగలు వస్తూ ఉన్నాయి, నువ్వేం చేయాలి తెలుసా? నా దేవుడు, నా రాజు, నా భర్త నాకున్నాడు, నేను ఆయన సన్మానించాలి అని తీర్మానం తీసుకుని లోకంలో అన్నిటికంటే ఎక్కువగా నువ్వు నీ భర్తని యేసుక్రీస్తు ప్రభుని సన్మానించేదానిగా ఉందోగాక. సంఘము నా దేవుని సన్మానించాలి. చాలామంది ఏం చేస్తారంటే ప్రభుని అవమానపరుస్తూ ఉన్నారు. గృహం కట్టుకుంటారు, ఒక ఇల్లు కట్టుకుంటారు, ఆ ఇంటికి ప్రభుని మీరు ఆహ్వానించరు. కొంతమంది అయితే ఆహ్వానిస్తారు, కానీ ఆయనకి సపరేట్గా కుర్చేసి పక్కన కూర్చోబెడతారు. కూర్చోబెట్టి ఏం చేస్తారు తెలుసా? వీళ్ళే తెలుసు కదా మీకు, ఇది చేస్తారు. గుమ్మడిగా తీసుకుంటారు, దానికి కడతారు, కొడతారు, కొబ్బరికాయలు కొడతారు, కుంకుమలు రాసుకుంటారు, ఇల్లంతా కూడా మొత్తం పేడతో నింపేస్తారు, ఏవో చేస్తారు. నేను అంటాను, ఇప్పుడు నీ దేవుడు నువ్వు సన్మానించినట్ట, అవమానపరిచినట్ట? ఇలా ఎవరైనా చేస్తున్నారా? నెంబర్ 1, నీ దేవుణ్ణి నువ్వు సన్మానించాలి. ఆయన సన్మానానికి పాత్రుడైన ప్రభు ఒక మాట అంటాడు, నాకు రావాల్సిన ఘనత ఎక్కడున్నది అన్నాడా లేదా? ఈ మాట ఎవరికైనా చదివారు ఎప్పుడైనా? నాకు రావాల్సిన ఘనత ఎక్కడ ఉన్నది అని ప్రభు అడుగుతూ ఉన్నాడు. నాకు రావాల్సిన మహిమ ఎక్కడుందని ప్రభు అడుగుతూ ఉన్నాడు. నాకు రావాల్సిన ఘనత, మహిమ మీరు ఎవరికో ఇస్తూ ఉన్నారు, వేటికో ఇస్తూ ఉన్నారు అని ప్రభు దుఃఖపడుతూ ఉన్నాడు. నెంబర్ 1, ప్రభువుని మనము చెప్పండి సన్మానించేవారుగా ఉండాలి. నెంబర్ 2, దైవజనుని మనము సన్మానించేవారుగా, గౌరవించేవారుగా ఉండాలి. నీకు వాక్యం చెప్పి నేను సిద్ధపరుస్తున్న దైవజనుడిని నువ్వేం చేయాలి తెలుసా? సన్మానించాలి, గౌరవించాలి, మర్యాదగా మాట్లాడాలి. నీ దైవజనుడు ఎదుట నీ ప్రవక్తని ఎలాగుందో సరిచూసుకోవాలి. చాలామందికి ఉన్న భయంకరమైన జబ్బు ఏంటో తెలుసా? వాళ్ళ కాపర్ని సన్మానించరు, కానీ ఎవరినెవరినో సన్మానిస్తూ ఉంటారు. అప్పుడే వస్తాడు ఒక సేవకుడు, ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పాడు అనుకోండి, మనది ఎలాగుంటుందో తెలుసా? అబ్బో ఆయన అలా చెప్పాడు, ఈయన ఇలా చెప్పాడు. కానీ అది కాదు. నీ కాపరిని, నీ దైవజనుని నువ్వు సన్మానించలేకపోయావంటే నీ భక్తి వ్యర్థమని ప్రభు పేట నీకు మనవి చేస్తూ ఉన్నాను. చాలామంది ఇలాగ ఒక యథార్థ సంఘటన చెప్తాను. ఒక పేద తల్లి కొరకు ఒక దైవజనుడు, అతను కూడా పేద దైవజనుడే, రోజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పాపం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆ దైవజనుడు ప్రార్థన ఆలకించి ఆ పేద తల్లికి వీసా వచ్చేటట్టుగా దేవుడు చేశాడు. ఆమె దుబాయ్ వెళ్ళిపోయి ఒక 5-6 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చింది. వచ్చిన తర్వాత అదే పాత చర్చి, అదే సేవకుడు అదే స్థితిలో ఉన్నాడు. ఆ చర్చికి వచ్చి ఆమె ఏం చేసిందంటే చిన్న సాక్ష్యం చెప్పింది. అక్కడ వరకు బాగానే ఉంది. సాక్ష్యం చెప్పి ఆమె ఏం చేసింది తెలుసా? కృతజ్ఞత కానుక ఎంత ఇచ్చింది తెలుసా? 1000 రూపాయలు ఇచ్చింది. ఇంకొక పెద్ద సేవకుడు ఉన్నాడు ఈ పట్టణంలో. ఆ పెద్ద సేవకుడికి ఎంత పంపించింది తెలుసా? 10,000 పంపించింది. చెప్పండి, ఇది న్యాయం అంటారా? ఇది న్యాయం అంటారా? ఇప్పుడు ఎవరిని సన్మానించినట్టు, ఎవరిని తృణీకరించినట్టు? ఆ దైవజనుడు ఆ కానుక తీసుకోకుండా ఒక మాట్లాడాడంట, అమ్మా నీ కొరకు ప్రార్థన చేసింది ఎవరు? నీ బాగోగులు చూసింది ఎవరు? నీ కొరకు నిత్యం ప్రార్థన చేసేది ఎవరు? ఇప్పుడు నీ 1000 రూపాయలు ఇచ్చినంత మాత్రాన నేనేం కూడా బాగుపడిపోనమ్మా, ఈ 1000 రూపాయలు కూడా నీ దగ్గర పెట్టుకొని రిటర్న్ ఇచ్చేసాడట. అంటే దైవజనుడిని సన్మానించటం రాని నీవు నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడంటారా? నీ అర్పణ దేవుడు అంగీకరిస్తాడంటారా? నీ ఆరాధన దేవుడు అంగీకరిస్తాడంటారా? నీ దైవజనుడు చదువుకున్నవాడా, చదువు లేనివాడా, జ్ఞానం ఉన్నవాడా, జ్ఞానం లేనివాడా, చిన్న సంఘమా, పెద్ద సంఘం, పరిస్థితులు ఎలాగ ఉన్నాయో ప్రక్కన పెట్టండి, నీ దైవజనుడిని నీవు సన్మానించేదానిగా ఉండాలి. నెంబర్ 2. నెంబర్ 3, నీ తల్లిదండ్రులను నువ్వు
సన్మానించాలి. తల్లిదండ్రులను సన్మానించటం నీకు చేతనవుతుందా? ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఉంటుంది కదా, ఏం ఆజ్ఞ అది? నువ్వు దీర్ఘాయుష్మంతుడగునట్లుగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. ముదిమి యందు ప్రత్యేకించి నీ తల్లిదండ్రులు నీవు నిర్లక్ష్యం చేయకూడదు. యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీదకి ఎక్కిన తర్వాత ఇంకో కొన్ని క్షణాలు ఆయన చనిపోతాడు. ఈలోగా యోహాను పిలిచి అంటాడు, అయ్యా, నా తల్లిని మరియని నీ చేతికి అప్పగిస్తున్నాను, ఆమెను బాగా చూసుకో. ఆ రోజు కాడి నుంచి అంట మరియమ్మని యోహాను తన ఇంట చేర్చుకుని ఉంటుంది. ఇంట చేర్చుకుని ఒక తల్లిలాగా చూశాడండి. ముదిమి యందు నీ తల్లిదండ్రులు నువ్వు నిర్లక్ష్యపరచకూడదు. నీ తల్లిదండ్రులు నువ్వు సన్మానించాలి. ఎందుకు తెలుసా? ఎందుకు సన్మానించాలి ఆయన్ని? తల్లిదండ్రులు ఎందుకు సన్మానించాలి అని అంటే, వారు నిన్ను కన్నారు, వారు నిన్ను పోషించారు, వారు నిన్ను పెద్ద చేశారు. అంత మాత్రమే కాదు, గొప్ప స్థితిగతులు. ఈ రోజున ఈ హైదరాబాద్ ప్రాంతంలో ఇలాంటి పొజిషన్లో ఉండడానికి కారణం ఎవరు చెప్పండి? వారు కదా. ఈరోజు నువ్వు యేసులో కూర్చుంటున్నావంటే, ఒక మంచి స్థితిలో నువ్వు కూర్చున్నావంటే దీనికి కారణం ఎవరు? నీ తల్లిదండ్రులు కదా. ఇంకా వాళ్ళు కూలి పని చేసుకుంటూనే ఉన్నారు, ఇంకా ఎండకు ఎండుతున్నారు, వానకు తడుస్తున్నారు, వాళ్ళు మంచుకు నానుతూ ఉన్నారు. కానీ నీవు నేను మాత్రం ఇక్కడ చెప్పండి, ఇక్కడ హ్యాపీగా ఉన్నారా లేదా? మీరు అనుకుంటున్నారు ఏం హ్యాపీ అని అంటున్నారా ఏంది? ఉన్న స్థితిలోనే మీరు దేవుని కృపను బట్టి మంచిగా ఉన్నారు. ఈ స్థితి లేని వారు చాలామంది లోకంలో ఉన్నారు. దాన్ని బట్టి మనము దేవుని స్తుతించేవారుగా ఉందముగాక. ఆమేన్. ఎంతమంది అయ్యారు ఇప్పుడు? నెంబర్ 1, ఎవరిని మనం సన్మానించాలి? యేసుని సన్మానించాలి. 2, దైవజనుని సన్మానించాలి. 3, తల్లిదండ్రులు. 4 అనుభవం కూడా మీరు చెప్తాను చూడండి. తిమోతులకు రాసిన పత్రిక 5:3. త్వరగా 1 తిమోతులకు రాసిన పత్రిక 5:3. నిజముగా అనాథులైన వెధవరాండ్లను సన్మానించుడి. అయితే మొదట చూసారా, 4 అనుభవం ఏంటో తెలుసా? 4 సన్మానించడం అంటే ఏంటో తెలుసా? అనాథులైన బిడలను, వెధవరాండ్లను, దిక్కులేని వారును, గమ్యం లేకుండా తిరుగుతున్న బిడలను మనం ఏం చేయాలి తెలుసా? సన్మానించాలి. సన్మానించడం అంటే తెలుసా? వాళ్ళు రోడ్డు పక్కన ఉంటారు కదా, అనాథులుగా ఉంటారు కదా, తల్లిదండ్రులు పోగొట్టుకుని ఉంటారు కదా, దిక్కుమాలిన వారు ఉంటారు కదా, దరిద్రులు ఉంటారు కదా. నీకు క్రిస్మస్ పండుగ వస్తుంది కదా, 10,000 పెట్టి నువ్వు చీర కొనుక్కునే బదులు 5,000 పెట్టి కొనుక్కో. మిగతా 5,000 ఉన్నాయి కదా, 5,000లో 500 చెప్పున ఎన్ని చీరలు వస్తాయి చెప్పాలి? జీవనపాలు ఎన్ని వస్తాయి? 10. ఆ 10 నువ్వు వస్త్రం లేని వారికి ఇచ్చావనుకో, పేదవారికి ఇచ్చావనుకో, దరిద్రులకు ఇచ్చావనుకో, దిగంబరులకి వస్త్రాలతో తన దిగంబరత్వం కప్పవనుకో, అప్పుడు ఏమైతే తెలుసా? నిజంగా వాళ్ళు అంటారు, 2 చేతులు నీకు దండం పెడతారు. దండం పెట్టి అంటారా, అమ్మా నిజంగా దేవుడు ఎలాగుంటాడో మాకు తెలియదు కానీ దేవుళ్ళలాగా నువ్వు కనబడుతున్నాయా అని. నీకు నిజంగా వారు 2 చేతులు దండం పెట్టకపోతే నన్ను అడగండి. అంత మాత్రమే కాదు, చర్చికి ఎవరైనా భర్త లేని వాళ్ళు వస్తే, క్రిస్మస్ పండుగ వచ్చినా ఉత్తప్పుడైనా సరే, అమ్మ ఎలా పోషించబడుతున్నావు, నీ పరిస్థితి ఎలాగుంది, నీ స్థితిగతులు ఎలాగున్నాయి అని పరామర్శించండి. వారికి ఏదో ఒకటి మీకు తోచింది సహాయం చేయండి. అదే పరలోకంలో జీవగ్రంథంలో రాయబడునుగాక. అలాంటివే జీవగ్రంథంలో రాయబడతాయి. భక్తి చేశామంటే ఏదో ఈ భక్తి కాదు, ఈ భక్తి ఉండాలి. చెప్పండి, ఆ భక్తి కూడా ఉండాలి. భర్తను పోగొట్టుకున్న వారు ఉంటారు, వాళ్ళకి పిల్లలు ఉంటారు. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఆలోచన చేసి గమనించి నీకు తోసింది నీకున్న దాంట్లోనే వారికి మనం పెట్టగలిగితే ఖచ్చితంగా దేవుడు నేను దీవించునుగాక. 4 అనుభవం, భర్తను పోగొట్టుకున్న వెధవరాండ్లకు మనము
సహాయపడటమే సన్మానం. రెండోదిగా ఇది 4వదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:33. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:33. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును చూసారా? చదువమ్మా. అది అక్కడ వరకు చదవాలి. సన్మానం అన్న మాట వరకు చదివించాలి మీతో. మళ్ళీ చదవండి ఒకసారి. పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని అప్పుడు ఏమవుతుందంట? కింద మాట అది ఆ మాట చదవాలి. అప్పుడు భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడవుతావు. అబ్బా, ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలో మొదటిది. ఇప్పుడు పిల్లలంటే ఎవరు? మనమే. మనం ఏం చేయాలంటే మన తల్లిదండ్రులను సన్మానిస్తానంట. భూమి మీద ఎక్కువ కాలం బ్రతుకుతామంట. ఎక్కువ కాలం బ్రతుకుతాం. వాళ్ళని మనం బాగా చూసామనుకో, వాళ్ళ తల్లిదండ్రులు మనల్ని ఏమంటారు తెలిసి దగ్గర పిలిచి ఇలా ఆశీర్వదిస్తారు. ఏమని? అయ్యా నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి. వెధవరాండ్లకు మీరు సహాయం చేశారనుకో, వాళ్ళు ఏమంటారు తెలుసా? అమ్మా ఇంకా నువ్వు 10 కాలాలు బ్రతకాలి, నువ్వు బ్రతికవనుకో 10 మందికి ఉపయోగపడతావు నువ్వు అని భూమి మీద నేను అనేక మంది దీవిస్తారు. మరి విశేషంగా పరలోకంలో కూడా నువ్వు యుగ యుగాలు ప్రభుతో నీవు ఉంటావు. సన్మానించాలి. నీ భార్య నువ్వు సన్మానించాలి, నీ భర్త నువ్వు సన్మానించాలి. పిల్లలరా తల్లిదండ్రులు మీరు సన్మానించాలి, సేవకుని సన్మానించాలి, దేవుని సన్మానించాలి, పెద్దలను సన్మానించాలి, విధవరాండ్లను సన్మానించాలి. అనేక మందిని మనము సన్మానించేవారిగా ఉందుముగాక. 1 పేతురుకు రాసిన పత్రిక 3:7. తర్వాత 1 పేతురు 2:17 కూడా చదవండి. అటువలనే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు నీతో పాలివారమై ఉన్నారని ఎరిగి ఎక్కువగా మీ ప్రార్థనలకు చాలు. ఇక్కడ ఎవరిని సన్మానించమన్నాడు? 6వదిగా భార్యలను సన్మానం. ఇది పురుషులకు చెప్తున్న మాట. పురుషులారా మీ భార్యలను నిష్ఠూరపరచొద్దు, వారిని మీరు ఏం చేయాలి తెలుసా? సన్మానించాలి. భార్యలను సన్మానించాలి. ఇది భార్య అంటే తక్కువగా చూడకూడదు. ఎందుకంటే నీ కొరకు సమస్తమే విడిచిపెట్టి వచ్చింది. నీకు ఊడుగుం చేస్తుంది, నీకు పిల్లలను కంటుంది, నీ మైలు బట్టలు ఉతుకుతుంది, నీకు సంతోషాన్ని ఇస్తుంది, నీ కుటుంబం పట్ల ఎంతో శ్రద్ధ కలిగి ఉంటుంది. అంత మాత్రమే కాదు, తన ఇంటి పేరును మార్చుకుని నీ ఇంటి పేరు పెట్టుకుంది. తన ప్రాంతాన్ని విడిచిపెట్టి నీతో పాటు ఉంటూ ఉంది. ఇవన్నీ చేసే నీ భార్యకి నువ్వేం చేయాలి తెలుసా? సన్మానించాలి. తనకు కావాల్సిన అన్నీ కూడా నీవు నేను చూసుకునేవారుగా ఉందముగాక. అదే 2 పేతురు. మరి పేతురు రాజుని సన్మానించుడే. ఇదిగో రాజు. ఏ రాజునా? యేసుక్రీస్తు ప్రభు. ఆయన మనము సన్మానించేవారిగా ఉందముగాక. ఇంకా చాలా ఉన్నాయి కానీ సమయం లేదు కాబట్టి చాలా ఇంటికి వెళ్తారు, చదువుకోండి. రెఫరెన్స్లు ఇస్తాను. నిర్గమకాండము 20:12, మత్తయి సువార్త 15:4, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:1 నుంచి 3 వరకు. ఈ విషయాలన్నీ కూడా మీరు ఇంటికి వెళ్తారు, చదువుకోండి. సన్మానం గురించి ఉంటుంది. ఎవరిని సన్మానించాలి, ఎలా సన్మానించాలి అనే విషయాలన్నీ కూడా అందులో ఉంటాయి. మూల వాక్యానికి వచ్చేద్దాం. విస్తారమైన కానీ చూసారా? ఇలాగ నువ్వు చేస్తే రాజా, నువ్వు ఇలా చేస్తే, వస్తు విషయంలో ఎలా చేస్తే, లేదా రాణి విషయంలో ఎలా చేస్తే, శూషణ కోటలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంట? ఎవరిని సన్మానిస్తారు? మమ్మల్ని సన్మానిస్తారు అని వారు ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. దాని తర్వాత ఈ సంగతి
ఉమ్. చూసారా, ఈయన గనుడని మీకు చెప్పాను కదా, మంచి జ్ఞానవంతుడని చెప్పాను కదా, మంచి ఆలోచనకర్త అని చెప్పా. ఇతని మాట వాళ్ళందరూ ఏం చేశారంట? ఏకీభవించారు. రెండోది పాటించారు. మూడోది అమలుపరిచారు. ఒక మాట చెప్పాలంటే షూషన్న కోటలో చాలామంది జ్ఞానవంతులు ఉంటారు. ఎవరు బట్ట వాళ్ళు ఉండరు అక్కడ. పండితులు ఉంటారు, జ్ఞానవంతులు ఉంటారు. వాళ్ళందరిలో కూడా ఇతను ఒక ప్రత్యేకమైన వాడు. ఇతను ఆలోచన ఇచ్చాడంటే ఇది ఖచ్చితంగా నెరవేర్చాలి అన్న టైప్ ఉండేది. అందుకని అతను ఆలోచన ఇచ్చిన తర్వాత ఇది మీ అందరికీ మీ సమ్మతమేనా అని అడుగుతూ ఉన్నాడు. అంటే రాజు అన్నాడు, ఇది మాకు చాలా సమ్మతంగా ఉంది, చాలా అంగీకృతంగా ఉంది. మిగతా వాళ్ళందరిని అడిగాడు, ఇది మాకు సమ్మతమే. అక్కడ నపుంసకులను అడిగారు, ఇది మాకు సమ్మతమే. అక్కడ అధిపతులను అడిగారు, ఇది మాకు సమ్మతమే. మంత్రులను అడుగుతున్నాడు, ఇది మాకు సమ్మతమే, నిజమే, ఇది చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు నువ్వు, దీనికి మేమందరము ఏకీభవిస్తున్నామని అందరూ కూడా ఆ వ్యక్తి మాటకి ఏకీభవించారు. రైట్. తర్వాత మాట, ప్రతి పురుషుడును రాజు చూసారా ఎంతవరకు చేశాడంటే ఇది ఎక్కడ తాగిపోతాక లేదు. ఇది ముందు రోజుల్లో ఇది ప్రమాదకరంగా ఉండడానికి ఏం చేయాలంటే ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టంలో ఏమని రాశారంటే ప్రతి ఇంటికి పురుషుడే శిరస్సుగా ఉండాలి లేదా అధికారిగా ఉండాలి. ఇది చట్టం. ఒకవేళ మీ పురుషులకి మీరు వ్యతిరేకంగా నిలబడితే, వ్యతిరేకంగా మాట్లాడితే వస్తుకి పట్టిన గతే మీకు పడుతుంది అని వాళ్ళు ఏం చేయాలి, ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చిన తర్వాత దాన్ని మనం అమలు చేయకుండా ఏమవుతుంది చెప్పండి? శిక్ష పడుతుందా లేదా? అలాగా ఈ సంస్థానంలో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ రోజుల్లో పరిస్థితి ఎలాగుందంటే భర్తల మాట వినని పరిస్థితి. అందుకనే కుటుంబాలు పాడైపోతున్నాయి. అవునంటారా కాదంటారా? ఒకప్పుడు కుటుంబాలు ఎలాగుండాయంటే యజమానుడు ఏది చెప్తే అదే ఉండేది. ఒకప్పుడు యజమానుడు ఇంటికి వస్తున్నాడంటే పిల్లలందరూ భయపడేవారు. ఇప్పుడు అలా లేదు. ఆడొస్తే ఆడే వస్తాడు, వాడే పోతాడు. వాడు వస్తాడు, చెప్పండి, ఆడే కాలు కడుక్కుంటాడు, వాడే చాయ్ పెట్టుకుంటాడు, వాడే భోజనం పెట్టుకుంటాడు, వాడే పడుకుంటాడు. ఈ మాత్రం చక్కగా సీరియల్ చక్కగా చూసుకుంటూ ఉంటుంది. ఈ మధ్యలో ఒక న్యూస్ వచ్చింది తెలుసా మీకు? ఇలాంటి బాగా చూస్తారు మీరు. ఎంతమంది చూసారు అది న్యూస్? అది అమ్మా పర్లేదు, నేను ఏమనగానే చూసారా లేదా? అది ఏం జరిగిందంటే ఇద్దరు పొలం పనికి వెళ్ళారు, భార్య భర్తలు ఇద్దరు. మందు కొరతకి వెళ్ళారు, ఆ చీలకు మందు కొరతకి వెళ్ళారు. కొట్టిన తర్వాత పని అంతా అయిపోయింది, ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత వాస్తవానికి మందు చల్లే వారికి ఎలాగుంటుందంటే చాలా నీరసం ఉంటుంది. వాళ్ళకి త్వరగా భోజనం చేయాలి వాళ్ళు, లేకుంటే వాళ్ళ సమస్యలు పడిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే మందు కొట్టే పని నాకు కూడా తెలుసు. నేను కూడా మందు కొట్టా మా ఊర్లో పొలాలకి. మాకు పొలం ఉంది, దాన్ని మందు కొట్టేవాడిని. మందు కొట్టిన తర్వాత ఏమవుతుందంటే అది ముఖమంతా పట్టేస్తుంది. పట్టిన తర్వాత మనిషికి ఎక్కడలే నీరసం వచ్చేస్తుంది. ఎంత బలవంతుడైనా బలహీనుడు అయిపోతాడు. అప్పుడు వెంటనే ఏం చేయాలంటే ఏదో ఒక కాస్త ముద్ద తింటే తప్ప ఆ వ్యక్తి చెప్పండి బలం పొందుకోడు. అయితే ఇంటికి వచ్చిన తర్వాత భార్యని అన్నాడంట, అమ్మ త్వరగా కాస్త ఆకలేస్తుంది, అన్నం పెట్టమ్మా అన్నాడంట. ఈ తల్లి అందంట, ఆగండి అక్కడ పెడతాను ఆగందంట. మళ్ళీ అడిగాడంట, అమ్మ ఆకలేస్తుంది, అన్నం పెట్టమ్మా తొందరగా. మళ్ళీ అమ్మ అందంట, ఆగండి అందంట. ఎందుకు ఆగమందో తెలుసా మీకు? ఇది బాగా కనిపెట్టారు చూసారా? ఎప్పుడు కరెక్ట్ 7 గంటలకల్లా వస్తుందంట ఒక సీరియల్. ఏం సీరియల్ అది మీకు తెలిసి మీరు చెప్పరు, దొంగలు మీరు. ఏదో సీరియల్ మీకు తెలుసు. చాలా సీరియళ్ళు ఉంటాయిలే, ఏదో ఒక సీరియల్. అది ప్రతిరోజు క్రమం తప్పకుండా చూస్తుంది ఆమె. వాడు కూడా ఏం చేస్తాడంటే, సీరియల్ ఇచ్చేవాడు ఏం చేస్తాడంటే లాస్ట్లో సస్పెండ్ పెడతాడు. ఏంటంటే ఇలా కత్తి తీసుకుని పొడిసేపోతున్నాడు అని ఇక్కడ ఆపేస్తాడు. కత్తి తీసి పొడవడాడు, ఇలా అంటాడు అంతే.
అక్కడ కట్ చేస్తాడు అది. మళ్ళీ రేపు చూడండి మీరు ఇదే సమయం కల్లా మీరు చూడండి అంటే అక్కడి నుంచి మళ్ళీ మనం ఏం చేస్తాము, ఎపిసోడ్ అంటే ఎపిసోడ్ తర్వాత ఎపిసోడ్ ప్రతిదీ కూడా కంపల్సరీగా మనం చూస్తాం. అలా చూస్తుందంట ఆమె. ఒకసారి అడిగాడు, 2 సార్లు అడిగాడు, 3ఓసారి అడిగాడు. విపరీతం కోపం వచ్చింది, తిట్టాడంట. తిడితే ఏం చేసింది తెలుసా, బయటికి వెళ్ళిపోయి జుట్టులకి ఎరబుద్ధి చేసుకుని బట్టలు చించేసుకోండి, నా మగుడు నన్ను కొట్టేస్తున్నాడు బాబోయ్, నా మగుడు నన్ను కొట్టేస్తున్నాడు బాబోయ్, నా మగుడు నన్ను తిట్టేస్తున్నాడు బాబోయ్, నన్ను ఆగనెత్తలేదు బాబోయ్, నేను ఇంటికి వచ్చిన తర్వాత నన్ను మనశ్శాంతిగా ఉండట్లేదని బయటికి వెళ్ళిపోయి ఒక రంకెలేస్తుందంట. ఏంటే రంకెలేస్తున్నామని బయటికి వెళ్ళి జుట్టు పెట్టుకు లోపల తీసుకెళ్ళి చెత్త కొట్టేశాడంట. చెత్త కొట్టిన తర్వాత ఆమె ఏం చేసింది తెలుసా, నెమ్మదిగా అప్పుడే చేనుకు మందు కొట్టొచ్చారు కదా, ఆ బాటిల్ ఉంది, పెప్సీ బాటిల్ తాగినట్టు తాగేసిందంట. తాగేసి కొంత తాగి, ఈ బాటిల్ కొంత తాగి పక్కన పెట్టిందంట. ఈలోగా కుమారుడు తెలిసి తెలియని వయసులో మా అమ్మ ఏదో పెప్సీ తాగుతుందో కూల్ డ్రింక్ తాగుతుందని వాడేం చేశాడు, ఉన్నది మొత్తం తాగేశాడు. తాగిన తర్వాత ఆ కుమారుడు చనిపోయాడు. ఈ మాత్రం హాస్పిటల్ తీసుకెళ్ళి బ్రతికింది, కుమారుడు చనిపోయాడు. ఎందుకు ఈ కుటుంబం ఎంత నష్టం? ఈ కుటుంబంలో ఎంత విషాదం ఎందుకు జరిగింది? భర్త మాట భార్య వినకపోవటం వల్ల. ఇప్పుడు బోర్ని ఏడుస్తూ ఉన్నారు. ఇలాగే చాలామంది భర్తకు తెలియకుండా భార్యలు వడ్డీకి ఇచ్చిన వాళ్ళు లేరా, ఉన్నారా లేదా? మాకు అప్పుడప్పుడు కొంతమంది ఫోన్ చేస్తారు, అయ్యగారు వడ్డీకి ఇచ్చాం కానీ ఇవ్వట్లేదు అయ్యగారు, ప్రార్థన చేయండి. ఈ వడ్డీకి ఇచ్చుకుంటే మేము ప్రార్థన చేయాలట. వాళ్ళు కూడా గమ్మత్తుకుంటారులే, తీసుకున్నవాడు కూడా ఏం చేస్తాడంటే ప్రతి నెల ఖచ్చితంగా ఇచ్చేస్తాడు. ఒక 5 లక్షలు ఒక ఆమె ఇచ్చిందంట, ప్రతి నెల వడ్డీ అలా సంవత్సరం పాటు ఇచ్చేస్తున్నాడంట. అబ్బా రాజ్య మర్యాదలు అంటే అతనికి బాగా ఇచ్చేస్తున్నాడు కదండి. ఏమేం చేసింది, ఇంకొక 5 లక్షలు ఇచ్చిందంట. అక్కడికి ఎంత అయింది, 10 లక్షలు ఇచ్చింది. దాని తర్వాత ఆడు 2వ రోజునే వెళ్ళిపోయాడు. ఈలోగా ఈ ముసుకేసుకు ఇలాగ వచ్చి లోపల అందరికంటే ముందుకు వచ్చి ఏడుస్తుంది, ప్రార్థన చేస్తుంది. ఏంట్రా బాబు ఇప్పుడు నేను ప్రార్థన చేస్తుందని సేవకుడు గమనించాడంట. దగ్గరికి వచ్చి మెల్లుగా, అయ్యా వడ్డీ డబ్బులు ఆశపడి ఇచ్చాను అయ్యా, 10 లక్షలు పోని, ఇది మా భర్తకు తెలిస్తే ఏమీ లేదయ్యా అని అన్నాడు. అట్లా చాలామంది భర్తకు తెలియకుండా చాలా విషయాలు చేస్తారండి. భర్త బయటికి వెళ్ళాడు అనుకోండి, ఈమెం చేయాలి తెలుసా, ఖాళీగా ఉండక ఇంటి ముందు వాళ్ళని ఇంటి పక్క వాళ్ళందరినీ పిలుచుకొని బాతగానే పెడుతుంది. ఇలాంటి వాళ్ళు ఎంతమంది లేరు? ఎందుకు ఈ విషయాలని మీకు చెప్తూ ఉన్నానంటే, ఏదేమైనప్పటికీ కూడా బైబిల్ ఏం చెప్తుందో తెలుసా, భార్యకు శిరస్సు భర్తే. 100కి 100 వాస్తవం ఇది. నీ భర్త మాట మీరు వినండి, సంఘంలో మీరు వర్ధిల్లుతారు, సమాజంలో వర్ధిల్లుతారు, ప్రాముఖ్యంగా పరలోకంలో కూడా మీరు వర్ధిల్లుతారు. నేను ముగిస్తున్నాను. 2వ అధ్యాయం రేపు మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. వస్తు ఎందుకు తృణీకరించబడింది, లేదా తిరస్కరించబడింది, లేదా వెలివేయబడింది? నెంబర్ 1 చెప్పండి. 1, ఈ రోజుతో ఆమె విషయం మనం ముగించుకుందాం. నెంబర్ 1, రాజాజ్ఞను తిరస్కరించింది. రైట్. నెంబర్ 2, అందం. చదివించాను కదా, మొదటి దినాన్ని మనం మాట్లాడుకున్నాం కదా, అందము వల్ల ఆమె గర్వించింది. అంటే రెండోది ఆమెకి ఏమో తెలుసా, గర్వం ఉంది. నెంబర్ 1 గర్వం ఉంది. నెంబర్ 2 ఆమె సిద్ధపడలేదు. నెంబర్ 3 ఆమె అలంకరించుకోలేదు. నెంబర్ 4 రాజాజ్ఞను ధిక్కరించింది. నెంబర్ 5 చివరిది ఏంటి చెప్పండి, మనం మాట్లాడుకున్నాం కదా అమ్మా, అది విధేయత. కరెక్ట్, విధేయత. ఈ 5 అనుభవాలు వస్తువులో లేవు కనుకనే ఆమె తిరస్కరించబడింది, తృణీకరించబడింది. ఈ 5వ అనుభవాలు ఒకవేళ నీలో నాలో లేకపోతే మాకెవరికి చెప్పొద్దు, కానీ సరి చేసుకోండి. పరలోక భర్త రాబోతూ ఉన్నాడు. ఆయన పిలుపునందుకుని ఈ 5 విషయాల్లో మనం సరి చేసుకుని ఉంటే నీవే ఖచ్చితంగా ఆయన పెండ్లి భార్యగా మార్చబడబోతున్నావు.
దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం.